Every night in my dreams I see you, I feel you. నాది ఒకటే కోరిక సార్. ఎంత సంపాదించినా నెలాఖరున ఏమీ మిగలట్లేదా? కొంచెం సేఫ్ గా ఉండాలనుకుంటున్నాను కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? ఇది మీ ఒక్కరికే కాదు, ప్రతి మిడిల్ క్లాస్ మైండ్ లో ఉండే ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానంగా రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా నీకు మనీ ఎర్నింగ్ స్కిల్స్ నేర్పించి నీ జాతకాన్ని మార్చేస్తా. హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయ్యా నేనుండ బెంగేలయ్యా. స్కిల్ ఉన్నటువంటి బిచ్చగాడు కూడా నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. స్కిల్స్ లేని వాళ్ళే 30, 40, 50 వేలకి అమ్ముడుపోతున్నారు. స్కిల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ టైం ని వాళ్ళే వాడుకుంటున్నారు. స్కిల్స్ లేని వాళ్ళే వాళ్ళ టైం ని వాళ్ళ బాస్ కోసం అమ్ముకుంటున్నారు. హలో, మొదట నీ రేంజ్ ఏంటో తెలుసుకో. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దాన్ని తినేస్తుంది. అలాగే నిన్ను ఎవరూ ఓడించలేరు, నీ నెగిటివ్ ఆలోచనలే నిన్ను ఓడిస్తాయి. చాలా మంది మాకు జాబ్ దొరకట్లేదని చెప్పేసి బాధపడతా ఉంటారు. మిత్రమా, మీతో పాటు చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చిందా రాలేదా? మీకు రాలేదంతే, ఎందుకంటే మీలో స్కిల్స్ లేవు. చాలా మంది మాకు బిజినెస్ లో టర్న్ ఓవర్ పెరగట్లేదని చెప్పేసి బాధపడతా ఉంటారు. మీతో పాటు బిజినెస్ చేస్తున్నటువంటి మీ కాంపిటేటర్స్ కి బిజినెస్ లో టర్న్ ఓవర్ పెరుగుతుందా లేదా? మీకు పెరగట్లేదంతే, ఎందుకంటే మీలో స్కిల్స్ లేవు. ఏం చేయమన్నా చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకో. ఇప్పుడు మనకు కావాల్సింది స్కిల్స్. స్కిల్స్ ఉంటే మనమే జాబ్లు ఇవ్వచ్చు, మనమే ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, మనమే ఒక యజమానిగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. ఎవరి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాలు మన టైం ని వేరే వాళ్ళకి అమ్ముకొని బతకాల్సిన అవసరం లేదు. వస్తున్నటువంటి చాలి జీతాలతోటి సర్దుకొని బతకాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలా బాగుంది సార్. ఇప్పుడు మేము ఈ కోచింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? హరి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది.